నమస్తే వెల్కమ్ టు 12 PM న్యూస్ నేను బ్రహ్మిని నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ నిధుల దుర్వినియోగంపై విచారిస్తున్న ఈడీ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ను అనుమతించిన తెలంగాణ హైకోర్టు రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా మహాకుంభమేళాకు టీటీడీ శ్రీవారి కళ్యాణ రథానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పూజలు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కిల్లాలో దారుణం ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు సాప కింద నీరులా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ హైదరాబాద్లో 11 చైనా వైరస్ కేసులు నమోదు మోదీ రాక కోసం ముస్తాబైన విశాఖ ఒకే వేదికపై మోదీ చంద్రబాబు పవన్ ప్రధాని పర్యటనలో పోలీసుల ముందస్తు చర్యలు వామపక్ష నాయకుల గృహ నిర్బంధం కాసేపట్లో నెల్లూరు జిల్లా నేతలతో జగన్ కీలక భేటీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్ ఢిల్లీ ఎలక్షన్లో ముక్కోణపు పోరు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ల మధ్య బిగ్ ఫైట్ షేక్ హసీనా జిల్లకిచ్చిన బంగ్లా ప్రభుత్వం మాజీ పీఎంపై అరెస్టు వారెంట్ జారీ విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఎస్పీజీ గ్రూప్ ఆధీనంలో ఆంధ్ర యూనివర్సిటీ సీఎం చంద్రబాబుకు భద్రతా పెంపు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు చేస్తూ నిర్ణయం ఇస్రో నూతన చైర్మన్ గా వి నారాయణన్ నియామకం 14న బాధ్యతలు చేపట్టనున్న నారాయణన్ ఢిల్లీలో ఎలక్షన్ హీట్ విస్తృతంగా ప్రచారం చేస్తున్న అన్ని పార్టీలు తమిళ హీరో అజిత్ కు తప్పిన ప్రమాదం అదుపు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టిన కారు కాసేపట్లో కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లో ఏర్పాట్లు పూర్తి చేసిన యూపీ సర్కార్ 144 ఏళ్ల తరువాత వచ్చిన మహాకుంభమేళా 40 కోట్ల మందికి పైగా భక్తులు తరలి వచ్చే ఛాన్స్ ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధం సాయంత్రం 4:20 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న మోడీ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో అర్ధరాత్రి పోలీసుల దాడులు ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ లో తనిఖీలు సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరాలని సీఎం ఆదేశం తెలంగాణలో సంక్రాంతి సెలవుల ప్రకటన ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు పొంగల్ హాలిడేస్ ప్రత్యేక ఆకర్షణగా మోడీ రోడ్ షో 45 నిమిషాల పాటు కొనసాగనున్న రోడ్ షో తెలుగు రాష్ట్రాలపై చలి పంజా పలు జిల్లాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు